చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అఘోరి అలియాస్ శ్రీనివాస్ ను కలిసేందుకు వచ్చారు వారి తల్లిదండ్రులు. అక్క బావతో పాటు తల్లిదండ్రులు అఘోరితో ములాఖత్ అయ్యారు. అఘోరిని చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ సందర్భంగా అఘోరి తల్లిదండ్రుల్ని తన భార్య అయిన వర్షిని గురించి అడిగి తెలుసుకున్నారు. తనను వర్షిని కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని అక్క బావను కోరినట్లు తెలుస్తోంది. చెప్పండి మళ్ళా మంచి చెప్పండి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఒకరోజు కస్టడీ ముగిసిన తర్వాత అఘోరిని రాజ్నగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ లో భాగంగా తిరిగి జైలుకి తరలించాలని ఆదేశించారు. ఎందుకంటే అఘోరి చెట్టు కూడా జైలుకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు ములాఖాత్ లో భాగంగా అఘోరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులైనటువంటి తండ్రి, తల్లి, తన సోదరి ముగ్గురు సెక్షన్ కూడా జైలుకి వచ్చి జైల్లో ఉన్నటువంటి అఘోరికి కలిసి ఎలా ఉంటున్నావు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు బయటకు ఈ విషయాన్ని అఘోరికి అడిగినట్టు. ఆ తర్వాత తను కూడా వర్షింగ్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, వర్షిని ఏమైనా మీతో కాంటాక్ట్ లోకి వచ్చిందా, టచ్ లోకి వచ్చిందా, ఒకవేళ వర్షిని ఇంటికి వస్తే నేను వచ్చేంత వరకు తనని ఇంట్లో చేరదీయండి, ఇంట్లోనే పెట్టండి. వర్షిని ఇప్పుడు అనాథలా ఉంది, కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోకి రానిచ్చే పరిస్థితి లేదు అని కూడా అఘోరి శ్రీనివాస్ ఈ విషయాన్ని ఈ కుటుంబ సభ్యులను కూడా అడిగి ఆ విషయాన్ని తెలియజేస్తూ వర్షిని మీ దగ్గరకు వస్తే నేను వచ్చేంత వరకు ఏది తన అనకుండా ఒక్క మాట కూడా పెట్టుకుండా తనని ముందుగా చేరదీసి ఇంట్లో పెట్టుకుంటే నేను వచ్చిన తర్వాత ఈ అన్ని విషయాలు చేస్తున్నాను. అఘోరి శ్రీనివాస్ మళ్ళీ కుటుంబ సభ్యులు కూడా ఇది ఇటు కుటుంబ సభ్యులు తొందరగా బయటికి రావాలి, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నాము. మీరు ఇంట్లో నుంచి బయటికి పోయిన తర్వాత ఇప్పటి వరకు ఇంటికి వచ్చి ఉన్న సందర్భాలు లేవు. ఈ అఘోరి అవతారం అని, హిందూ ధర్మం సనాతనం అని రకరకాల నినాదాలతో ఈ రోజు జైల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటన్నిటికీ దూరంగా ఉండి ఇప్పటికే ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే ఇంటికి వస్తే అన్ని రకాలుగా వీళ్ళు చూసుకుంటామంటూ కూడా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అఘోరికి తెలియజేశారు. నేను బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ మాట్లాడతాను. ముందుగా శ్రీవర్షిని జాగ్రత్తగా చూసుకోండి, శ్రీవర్షిని ఇంట్లోకి చేరదీయండి. తను ఇప్పుడు అనాథ అమ్మాయిలా ఉంది, తనను ఇంట్లోకి కుటుంబ సభ్యురాలుగా ఆహ్వానించి ఇంట్లోనే పెట్టుకోండి, నేను వచ్చిన తర్వాత మాట్లాడి ఇవన్నీ నేను సెట్ చేస్తాను అని కూడా అఘోరి పదే ఇదే ప్రస్తావన జరిగింది. అఘోరి తరఫున బెయిల్ పిటిషన్ సోమవారం నాడు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సోమవారం నాడు అఘోరి బెయిల్ పిటిషన్ పైన రాజ్నగర్ కోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బెయిల్ ఇస్తుందా లేదా బెయిల్ ని రిజెక్ట్ చేస్తుందా అనేది మాత్రం ఉష్ణత నెలకొంది. ఒకవేళ ఈ టైంలో అఘోరికి బెయిల్ లభిస్తే మాత్రం మళ్ళీ శ్రీవర్షిని తీసుకెళ్లి మళ్ళీ శైవ క్షేత్రాల పర్యటన పేరుతో మళ్ళీ అమర్నాథ్ అని, కేదార్నాథ్ అని రకరకాల ఆలయాలకు శ్రీవర్షిని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చేసింది ఒక అమాయకురాల్ని చూసుకొని అమ్మాయిని మైండ్ డైవర్ట్ చేసి, మైండ్ వాష్ చేసి కంప్లీట్ గా అఘోరితో వెంట విప్పించుకుంటా ఉన్నారనే ఒక విషయాన్ని కూడా అటువైపుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా కోర్టు రెండు వైపులు విన్న తర్వాత బెయిల్ ఇస్తుందా, టికెట్ చేస్తుందా అనే సోమవారం నాడు ఒక క్లారిటీ రావాలి. రవితేజ, అంటే ఒకవేళ బెయిల్ లభిస్తే పోలీసులు మళ్ళీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అఘోరి శ్రీనివాస్ పైన ఒక మోకిట్లా కేసే కాకుండా ఇటు షామీర్పేటలో కానీ అటు మంగళగిరిలో కానీ అనేక కేసులు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నాయి. పోలీసులు ఒకవేళ కస్టడీలోకి తీసుకోకపోయినా మనకు బెయిల్ ఇచ్చినా బెయిల్ పైన బయటకు వచ్చినా కూడా వేరే కేసులో అఘోరి శ్రీనివాస్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అఘోరి శ్రీనివాస్ మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ శ్రీవర్షినితో పాటు వివిధ రాష్ట్రాల పర్యటన వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు దొరికేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తల్లిదండ్రులు చాలా కన్నీరు ముందుగా వాళ్ళ బాధని వెలపిస్తూ వాళ్ళు ప్రతి చోట రిక్వెస్ట్ పెట్టుకొని మా కూతురుని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మా కూతురుతో పాటు మేము కలిసి ఉండాలి అంటూ కూడా ఎన్ని విన్నపాలు పెట్టుకున్నా దానికి శ్రీవర్షిని యాక్సెప్ట్ చేయట్లేదు. శ్రీవర్షిని దానికి ఒప్పుకోవట్లేదు. కాబట్టి
ఈ సమయంలో అఘోరికి బెయిల్ దొరికింది అంటే మాత్రం శ్రీవారికి మళ్ళీ తీసుకెళ్లి తల్లిదండ్రులకు దూరంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అఘోరి శ్రీనివాస్ బెయిల్ ఇవ్వకపోవడం కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, బెయిల్ రాకపోతే జరిగేటువంటి నష్టాలు ఏంటి అనేది కూడా రెండు వైపుల నుంచి కూడా ధర్మాసనానికి ఇరు న్యాయవాదులు ఆ విషయాలను తెలియజేసేటువంటి ఛాన్స్. అఘోరిని నిన్న షాద్నగర్ కోర్టుకి తీసుకెళ్లినప్పుడు షాద్నగర్ కోర్టు ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే తన బెయిల్ పిటిషన్ పై విచారించాలను అఘోరి శ్రీనివాస్ తరఫున న్యాయవాది కోరడము, అది సోమవారం నాడు విచారణ చేపట్టనున్నట్టు ధర్మాసనం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడము. అఘోరి శ్రీనివాస్ విషయంలో పోలీసులు తప్పుడు శిక్షలు పెట్టి అక్కడ ఎక్స్టార్షన్ ఇచ్చినట్టు కానీ బెదిరించినట్టు కానీ కన్నులు కత్తులు చూపించినట్టు కూడా ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా కోర్టు విచ్చులు చేసినటువంటి న్యాయవాది ఇది ధర్మాసనాన్ని ముందు తీసుకొచ్చి ఈ రకమైనటువంటి వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సోమవారం నాడు అఘోరి శ్రీనివాస్ విషయంలో బెయిల్ లభిస్తుందా, బెయిల్ రిజెక్ట్ అవుతుందా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. చెప్పండి మళ్ళా మంచి చెప్పండి. భక్తులు